ఒకరోజు అడవిలో ఒక కోయిల తన గుడ్లు పొదగటం మొదలుపెట్టిందంట. గమనించండి, ఆ గుడ్లలో కాకి గుడ్డ ఒకటి కలిసిపోయిందంట. కోయిల చక్కగా గుడ్లన్నీ పొదిగి చక్కటి పిల్లలు చేసిందంట. అదే ప్రక్రియలో కాకి కూడా గుడ్డు నుంచి బయటకు వచ్చేసిందంట. గమనించండి, ఈ కాకి నల్లగానే ఉందంట, కోయిల నల్లగానే ఉందంట. చిన్నప్పుడు పసితనంలో ఉన్నప్పుడు అన్ని ఒకేలాగా కనిపిస్తున్నాయంట. తల్లి వాటిని పోషిస్తూ 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 ఉండగా కొంతకాలానికి వాటికి చక్కని స్వరము ఇవ్వబడిందంట. ఇవ్వబడిన తర్వాత కుహు కుహు అని కోయల్లో అరుస్తుంటే కావు కావుమని కాకి గోల పెడుతుందంట. అప్పుడు అర్థమైందంట, ఇది కోయిల కాదు కాకి అని. గమనించండి ప్రియమైన వారరా, ఇప్పటి వరకు నీ యొక్క భక్తి ఎవరు ఆమోదించాలో నాకు తెలియదు. నీ భక్తి సరి అయిందా కాదా, నీవు సరిగా ఉన్నావా లేదా, నీవు మనుషుడి యొద్దకు వెళ్ళి నీ యొక్క భక్తిని గనక పరీక్షించుకుంటే ఇదిగో ఈ కోకిల కాకిలాగే అంత ఒకటే జాతిలా కనపడుద్ది. అందుకే ఎప్పుడైనా కూడా నీ వ్యక్తిగత జీవితం, నీ ప్రార్థనా జీవితం మనుషులతో పోల్చుకోవద్దు. మరి ఎవరితో పోల్చుకోవాలి? ఎవరితో పోల్చుకోవాలంటే యేసుక్రీస్తుతో మాత్రమే నువ్వు పోల్చుకోవాలి. ఈ భూమి మీద నీకు ఎవరిని గురిగా ఉండాలి అంటే అర్హత ఉన్నవారు కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈ రోజులు మనుషులతో పోల్చుకున్నావేమో నువ్వు, నా భక్తి బాగానే ఉంది, నేను ఈ గుంపుకు సంబంధించిన వాడిని, నేను ఆ గుంపుకు సంబంధించిన వాడిని, నేను అక్కడి వాడిని ఇక్కడ వాడిని అనుకుంటున్నాను. కాదు, నీ పోలిక యేసుక్రీస్తుకు సరిపోయేదిగా ఉంటే తప్ప నీది సరైన పోలిక కాదని నువ్వు అర్థం చేసుకోవాలి.